బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఘటన జరిగి 48 గంటలు అవుతుంది దాదాపుగా. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా అటు మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ కూడా అటు నిన్న వెళ్ళి పూర్తిగా పర్యవేక్షించి వచ్చారు. అయితే ఇటు జూపల్లి చూసుకున్నట్టయితే కూడా కేవలం పూర్తిగా అక్కడే ఉండి టన్నెల్ లోపల వరకు కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి వచ్చారు. ఎందుకంటే అటు టన్నెల్ లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. మరో పక్కనైతే టన్నెల్ లోపలికి వెళ్లేందుకు ఏదైతే సుమారుగా 14 కిలోమీటర్ల లోపల కూడా ఈ ఘటన జరిగింది. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా సరైన దారి లేకపోవడంతో సుమారుగా ఎంత 6.8 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్లో ప్రయాణం చేశారు రెస్క్యూ టీంతో కలిసి జూపల్లి. అండ్ అక్కడి నుంచి లోకో ట్రైన్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ పై కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయినా కూడా అటు మంత్రి జూపల్లి అయితే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ బెల్ట్ పైన నడుచుకుంటూ 7 కిలోమీటర్ల వరకు దాదాపుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అసలు ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించి చూసి వచ్చి మరో పక్కన రెస్క్యూ టీమ్కి భరోసా ఇస్తూ కూడా ఆయన నిన్న నుంచి కూడా ఒక సాహసం చేశారని చెప్పాలి. ఈ వయసులో కూడా అతను అంత లోపలికి సుమారుగా 7 కిలోమీటర్లు బెల్ట్ లోపల సొరంగం లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం అనేది కూడా ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక పక్కన లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. నేపథ్యంలో బయట మరో పక్కన ఇటు రెస్క్యూ టీం కానివ్వండి, ఆపరేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భరోసానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రి జూపల్లి అయితే అక్కడ దగ్గరే ఉండి నిన్నటి నుంచి కూడా పరిస్థితిని పిన్ టు పిన్ ఎవ్రీ సెకండ్ కూడా పర్యవేక్షిస్తూ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేస్తూ అక్కడికి వచ్చిన స్పెషల్ టీమ్స్ నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏంటి సిచ్యువేషన్, ఏం చేయాలనేది కూడా పిన్ టు పిన్ నిన్నటి నుంచి కూడా ఆయన అక్కడ నుండి ఈ ఘటనకి నిమగ్నమై కూడా ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్ళొచ్చిన దృశ్యాలు కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల సిచ్యువేషన్ ఏంటనేది కూడా. ఈ కిదాంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు, చెప్పండి. మనం చూస్తున్నాము ఘటన జరిగినప్పటి నుంచి కూడా మంత్రి జూపల్లి అయితే ఆ ఘటనా స్థలం వద్దే ఉన్నారు. అన్నీ కూడా పర్యవేక్షిస్తూ అటు లోపలికి కూడా వెళ్ళారు. కన్వేయర్ బెల్ట్ పై నడుచుకుంటూ కూడా సుమారుగా 7 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళారు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ అంటే? ఎస్ఎల్బిసి వద్ద కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పనులైతే సాగుతా ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఒక సాహసోపేతమైనటువంటి ప్రయోగం చేశారు. ఆయన 13.9 కిలోమీటర్ల సొరంగ మార్గంలోకి ఆయన వెళ్ళడం సాహసం చేసినటువంటి పరిస్థితి. అందులో 6.8 కిలోమీటర్లు లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై 7 కిలోమీటర్లు కాలినడకన ఆయన వెళ్లి ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. రెస్క్యూ టీం కు అండగా నిలబడి వారికి భరోసా కల్పించాడు మంత్రి జూపల్లి. 70 ఏళ్ల వయసులో మంత్రి జూపల్లి చేసినటువంటి సాహసాన్ని, కృషిని అందరూ నెటిజన్లంతా కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బందే నిన్న లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి బురద, నీటి ప్రవాహం కారణంగా తిరిగి వచ్చిన పరిస్థితి. కానీ జూపల్లి 70 ఏళ్ల వయసులో వాటన్నిటిని కూడా తట్టుకొని ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి వారికి అండగా నిలబడి కూడా వారితో పాటే సంఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కొనసాగుతుంది. సహాయక చర్యల్లో స్వయంగా పాల్పంచుకొని ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాడు జూపల్లి. 2 రోజుల క్రితం క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో ఆయన అక్కడే ఉండి పర్యవేక్షిస్తా ఉన్నారు. గత 2 రోజులుగా అక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూపల్లితో మాట్లాడి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి టీం వర్క్ నడుస్తుంది, ఎన్ని మంది ప్రాణాలు కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయన్న అంశంపైన కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎప్పటికప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీతో పాటు మాట్లాడుతూ సహాయక చర్యల పురోగతిని ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నాడు. అక్కడ నుండి దగ్గరుండి మంత్రి జూపల్లితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దగ్గరుండి 2 రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం బయలుదేరి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక ఈ సహాయక చర్యలు ముగిసేంత వరకు కూడా కోమటిరెడ్డి అక్కడే ఉండి ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనబోతా ఉన్నాడు. ఇక ప్రధానంగా ప్రస్తుతం సంఘటనా స్థలంలో కూడా రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా అక్కడే ఉండి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా సంఘటనా స్థలంలో ఉన్న వారిని కాపాడడానికి ఇప్పటికైతే వెంటిలేషన్ తో పాటు ఆక్సిజన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ విరిగిపడ్డ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించేందుకు ఆ బురదను నీటిని తోడే క్రమానికి సంబంధించి ఏ విధంగా చేయాలి అన్న అంశం పైన కూడా ప్రస్తుతం అధికారులు సమావేశాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయమే మంత్రులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆ ప్రతిక్షణం కూడా జరుగుతున్నటువంటి గంటకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి
సహాయక చర్యల్ని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముగ్గురు మంత్రులు జూపల్లితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు పూర్తిగా కూడా అక్కడ జరిగే సహాయక కార్యక్రమాలపైన కూడా వాళ్ళు రివ్యూ చేయబోతున్నారు. అక్కడే ఉండి సమీక్ష నిర్వహించబోతున్నారు. అవసరమైతే మరోసారి తెన్నెల్లోకి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక క్రియలను కూడా పాల్గొనబోతున్నారు మంత్రులు కూడా. మొత్తానికైతే సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే దాదాపు 100 మీటర్ల పొడవున కూడా విరిగిపడ్డటువంటి ఆ కొండ చర్యలకు సంబంధించి అది వరదతో పాటు బురద కూడుకున్నటువంటి నేపథ్యంలో కూడా అవి తోడేందుకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఆ టెన్నెల్ తవ్వకానికి ఉపయోగించేటువంటి మిషన్ కూడా నీటి ప్రవాహానికి వెనక్కి కొట్టుకొచ్చింది అన్నటువంటి అంశాన్ని జూపల్లి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అంటే మాత్రం అది కొంత భయానకంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. లోపల అవన్నీ కూడా తొలగించాలి, ఆ మిషనరీతో పాటు ఆ పరికరాలన్నీ కూడా తొలగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో ప్లానింగ్ తో ముందరికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి గంటకు ఒకసారి వాళ్ళతో రివ్యూ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఫోన్ లో మాట్లాడి అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చూసాం రాహుల్ గాంధీతో పాటు దేశ ప్రధాని ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా సీఎంతో మాట్లాడి ఈ యొక్క సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. సహాయక చర్యలు కూడా ఎలా కొనసాగుతున్నాయో కూడా ఆరాధించారు. కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా రెస్క్యూ ఆపరంలో కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా సిఎస్ తో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర మంత్రులు కూడా ప్రతి ఒక్కరూ జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని ఆరాధిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎస్ఎల్బిసి దొమ్మలపేట వద్ద కొనసాగుతాం. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే టన్నెల్ వద్ద అటు మంత్రి జూపల్లి చేసిన సాహసాన్ని కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే సుమారు ఆయన 70 ఏళ్ల వయసులో కూడా సుమారు ఆ బెల్ట్ పై 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం అనేది కూడా సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి సో వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వెళ్ళి వస్తారు. సో అయితే పరిస్థితిని లోపల బాధితులు ఎలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో బయటికి తీసుకురావాలి అనే నేపథ్యంలో ఈయన లోపలికి వెళ్ళి స్వయంగా మంత్రి కూడా పర్యవేక్షించి రావడం, ఘటనకి సంబంధించి లోపల ఎలా ఉందనే సిచ్యువేషన్ కూడా బయటకు వచ్చిన తర్వాత అటు మీడియా ముందు కూడా వివరించారు జూపల్లి. అయితే ఈ రోజు కూడా ఇటు మరో పక్కన అటు కేంద్రం నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి గంటకు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఆయన తెలుసుకుంటూ తదుపరి చేయాల్సిన ఆదేశాలను కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అక్కడ ఈ రోజు వచ్చే స్పెషల్ టీం కూడా వారిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాల సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఇక రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ వెళ్ళే అవకాశం ఉందా లోపలికి? మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే తెప్పలాంటి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి హోదాతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నైట్ రెస్క్యూ టీమ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా సార్? రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే మన కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. అదే ఇంటెన్సిటీ తగ్గినట్టుగా కనపడతాం సార్. ఇంతకుముందు ఒకటి వైరల్ అయింది వీడియో, మీరు లోపల ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడారు, అక్కడ సౌండ్స్ వస్తున్నాయని ఒక వీడియో వైరల్ అయింది. అవి పెద్ద సౌండ్స్ ఇంకా కార్మిక ఇంటెన్సిటీ జరిగిన ఇన్సిడెంట్ ఇంటెన్సిటీకి ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గింది. కార్మికులు పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఏదైనా నో రెస్పాన్స్. పేర్లు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు. మరి వినపడతావు పక్కనే ఉన్నాయి కదా సార్. మీ అంచనా ప్రకారం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలు మార్నింగ్ వరకు పట్టవచ్చు. అంటే రోజులు ఇక్కడికి పంపడానికి మళ్ళీ 2-3 గంటలు పడుతుంది. వాళ్ళని చేయడానికి రోజులు పడుతుందా గంటలు పడుతుందా? రోజులేం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో ఏమైతే తెలుస్తుంది. బురద అక్కడ ప్రెడిక్ట్
అంటే అంత చెప్పలేము ఇప్పుడే, అంత ఆశాజనకంగా కనపడతలేదు. ఓకే.